ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషను చాలామంది లైఫ్‌లో అరైజ్ అయి ఉంటది. అదేంటంటే, మీ పనిలో మీరున్నప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్ గాని, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ గాని ఒకరొచ్చి, "అరేయ్! నేను పలానా పుణ్యక్షేత్రానికెళ్ళాలి, లేకుంటే పలానా గుడికెళ్ళాలి. నాతో వస్తావా? లేకుంటే నన్ను పిలుచుకొనెళ్తావా?" అని అడుగుంటారు. అప్పుడు మీరు మాక్సిమం ఏం చెప్పుంటారంటే, "నేను పనిలో ఉన్నా రాలేకపోతున్నాను" అని అనుంటారు. కరెక్టేనా? అలా ఎప్పుడు అనకండి. ఎందుకంటే, మీ ఫ్రెండు మిమ్మల్నే వచ్చి ఎందుకు అడగాలి? తనకి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! మిమ్మల్ని వచ్చి ఎందుకు అడగాలి? లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా మిమ్మల్ని వచ్చి ఎందుకు అడగాలి? తనే వెళ్ళొచ్చుగా, లేకుంటే ఇంకొక ఫ్యామిలీ మెంబర్‌తో వెళ్ళొచ్చుగా. అక్కడ యాక్చువల్‌గా తనకి కాదు అవసరం, వాళ్ళకి కాదు అవసరం, నీకు అవసరం. నువ్వు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, లేకుంటే ఏ ఎయిదర్ మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ ఏదో ఫీల్ అవుతున్నావు. అందుకనే యూనివర్స్‌లో ఒక ఎనర్జీ నీ దగ్గరికి వచ్చి ఒక చోటకి నువ్వు రా అని చెప్పి నిన్ను పిలుస్తాను. అలా అనుకో. అలా అనుకుంటేనే నువ్వు వెళ్ళగలవు. అంటే నువ్వు వెళ్ళాలి కూడా. నేను ఇక్కడ చెప్తున్నది గుళ్ళకి మాత్రమే. మీరు గోవాకి వెళ్ళండి, వెకేషన్‌కి వెళ్ళండి, ఎవరైనా వచ్చి పిలిస్తే నేను చెప్పట్లేదు. గుళ్ళకి మాత్రమే వెళ్ళమని చెప్తాను. ఎవరైనా పిలిస్తే ఆ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే గుడి అనేది మన పూర్వీకులు గుడి ఎలా నిర్మించారంటే, భూమి లోపల ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయో ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని గుర్తించి అక్కడ గుడిని నిర్మించారు. ఆ గుడిలో మూల విరాట్ ఉంటారు కదా, ఐ మీన్ గర్భగుడిలో మూల విరాట్ ఉంటారు. అక్కడ మీరు ఒకసారి చూసారంటే మూల విరాట్ కింద ప్రతి గుడిలో ఒక రాగి పలకని పెట్టేసి దాని మీద మూల విరాట్ని పెట్టుంటారు. రాగి పలక ఏం చేస్తుందంటే సౌత్ అండ్ నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ వేవ్స్ని గ్రహిస్తుంది. అది ఆ వేవ్స్ని గ్రహించి ఆ గుడి ప్రాంగణం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. మ్యాక్సిమం ఈ స్ప్రెడ్ అయిన ఈ వేవ్స్ మోస్ట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పి సైంటిఫిక్గా కూడా రుజువు అయింది. మీరు ఒకసారి చూసుకోండి, పూజారులు ఎంత ఏజ్ అయినా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీకి చాలా దగ్గర ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ అంతా నిక్షిప్తమై ఉండేదే గర్భగుడికి ఒకే ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ద్వారానే ఆ ఎనర్జీ మొత్తం ఆ గుడి ప్రాంగణం అంతా చుట్టుముడుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు కానీ యాంటీ క్లాక్ వైజ్ ప్రదక్షిణ చేస్తే మీలోని ఎనర్జీ యూనివర్స్కి వెళ్ళిపోతుంది. అదే క్లాక్ వైజ్ ప్రదర్శన చేస్తే ఆ గుళ్ళో ఉండే ఎనర్జీ మీ బాడీలోకి వస్తుంది. సో ఈసారి గుడికి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందంటే మాత్రం మీరు వెళ్ళకుండా ఉండడం మాత్రం మానకండి. ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకో ఆ దేవుడే మిమ్మల్ని వచ్చి పిలిచాడు అనుకొని వెళ్ళండి. అది వన్స్ మీరు వెళ్ళి వచ్చేసిన తర్వాత మీ లైఫ్లో చాలా మిరాకిల్ జరుగుతాయి. ఆర్ఎల్స్ అట్లీస్ట్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది, మీరు రిఫ్రెష్ అవుతారు, మీ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకొకటి ఏమంటే, గుళ్ళల్లో మ్యాక్సిమం రాగి చెట్లు ఉంటాయి. రావి చెట్టు యాక్చువల్గా దేనికి పనికిరాదు అని అంటారు. ఎందుకంటే ఆ కలప దేనికి పనికిరాదు, రావి చెట్టు జస్ట్ నీడనిచ్చే దానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు అంటారు. కానీ గుళ్ళల్లో రావి చెట్టు చుట్టూ తిరగమని చెప్పి, లేకుంటే రావి చెట్టు చుట్టూ కూర్చోమని చెప్పి అని చెప్తుంటారు కదా. ఎందుకంటే రావి చెట్టు రాత్రి సమయాల్లో కూడా ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. మన పూర్వీకులు ఋషులు ఇప్పటికి కూడా చెప్తుంటారు కదా, కొంత జ్యోతిష్యులు, ఎవరన్నా పిల్లలు లేరని చెప్పి ఆడవాళ్ళు వెళ్తే రావి చెట్టు చుట్టూ 42 రోజులు తడిగుడ్డలతో తిరగండి అంటారు. ఎందుకంటే రావి చెట్టు మోస్ట్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ ఆ తడిగుడ్డలతో ఉన్న వాళ్ళ మీద పడితే ఎక్కువ తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు మన బాడీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉంటే అవన్నీ సెట్ అయిపోయి మీకు మీ ఆరోగ్యం మంచి అయ్యేలాగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, నిజంగా చెప్తాను, ఈసారి ఎవరైనా కానీ వచ్చి పుణ్యక్షేత్రానికి వెళ్తానా లేకుంటే గుడికి వెళ్తానా అంటే మాత్రం ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. వెళ్ళిరండి, అది మీకోసమే. ఆ దేవుడే మిమ్మల్ని పిలిచాడని అనుకోండి. థ్యాంక్ యూ.